ఆరాధనా ఆలాపనా మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనియ్యి. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనియ్యి. మనమే జగతికి వెలుగిస్తే విశ్వాసగణాలు కలిస్తే, మనమే జగతికి వెలుగిస్తే విశ్వాసగణాలు కలిస్తే. స్తుతి ధూపంపై పైకెగసి దీవెనలే వర్షింపవా. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైనటువంటి నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక వారము దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత
ప్రభావములు చెల్లుగాక. ఆమేన్. మీ యొక్క పరిస్థితులన్నిటి కొరకు మేము మానక నిత్యము ప్రార్థన చేయుచున్నామని తెలియజేయటకు మేము సంతోషిస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మాకెంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అందరి కొరకు, మీ పరిస్థితుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ వారం కూడా దేవుని యొక్క వాక్య భాగాన్ని మీతో పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా అనుగ్రహించున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి గత కొద్ది వారములుగా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సర ధ్యానాలని మనము దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు ధ్యానాలని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమాలకి ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. దయచేసి ఆర్థిక వనరుల కొరకు మీరంతా కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తూ, కొద్ది వారములుగా మనము నూతన సంవత్సర ధ్యానాలు, మనము వాక్యములో నుండి శ్రేష్టమైన విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఆయన మనల్ని కాసి ఉన్నాడు, మోసి ఉన్నాడు, భరించి ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అలాగనే రెండవదిగా మనము దేవుని యొక్క వాక్య భాగములోని ఈ నూతన సంవత్సరంలో దైవికమైనటువంటి నడుపుదల, అలాగనే దైవికమైనటువంటి కాపుదల, మూడవది దైవికమైనటువంటి పోషణను గూర్చి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. గత వారం మనం దేవుని యొక్క వాక్య భాగముల నుండి మరొక 3 శ్రేష్టమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేశాము. ఆ 3 దేవుడు అనుగ్రహించు యొక్క ఆరోగ్యమును గూర్చి, రెండవదిగా ఆయుష్ను గూర్చి, మూడవదిగా ఐశ్వర్యమును గూర్చి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. ఈ వారము ఈ సమయమందు దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించబోతున్నటువంటి 3 శ్రేష్టమైనటువంటి ఈవులను గూర్చి ఈ వాక్య భాగములో నేను ధ్యానం చేయబోతున్నాను. వాక్య ధ్యానం కొరకు మనము దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, మహోన్నతుడైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన కార్యములు జరిగిస్తున్నందుకు వందనములు. ఈ నూతన సంవత్సరంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వారంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచన భాగాన్ని దయచేసి మీరు గమనించండి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లోని దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నటువంటి ఈ 3 విషయాలు. ఒకటి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి అభివృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. రెండవదిగా సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవదిగా సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడని దేవుని యొక్క ఆకాంక్ష అయి ఉన్నది. మనుష్యుని సృజించేటప్పుడు, మనుష్యుని యొక్క నిర్మాణం చేసేటప్పుడు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి సృజించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క నరుణ్ణి సృజించినప్పుడు దేవుడు ఆకాంక్షించినటువంటి 2 విషయాలు. ఒకటి, తన స్వరూపమందు
నరుణ్ణి చేయాలని ఉద్దేశించి సంకల్పించి నేల మట్టితో నరుణ్ణి సృజించాడు. రెండవదిగా నరుని యొక్క నాసికా రంధ్రములో వాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రియులారా, నరుని యొక్క హృదయమందు ఆయన సింహాసనాసనుడిగా ఉండాలనేటువంటి రెండో ఉద్దేశంతో దేవుడు మానవుణ్ణి సృజించాడు. ఈ మానవుణ్ణి సృజించేటప్పుడు దేవుడు ఆలోచన, దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక ఏమైందంటే మనుషుడు ఈ లోకంలో అభివృద్ధి చెంది ఈ లోకాన్ని మరి నిందించాలని, ఫలించాలని ఆయన కోరిక ఉన్నది. ఏ మనుషుడు కూడా పేదవాడుగా ఉండటం దేవునికి ఏ మాత్రము కూడా ఇష్టము లేదు. కీర్తనకారుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనము ఎంత అభివృద్ధిలోకి రావాలన్నా కూడా ఆ అభివృద్ధి దేని మీద ఆధారపడుతుంది అనంటే మనము పడుతున్నటువంటి శ్రమల మీద ఈ యొక్క అభివృద్ధి ఉంటుందని మనము గుర్తెరగాలి. కారణం ఏంటంటే ఈ మన జీవితంలో మన గొప్ప ప్రణాళికలైతే మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అంత గొప్పగా ఉంటాయి. మన ప్రణాళికలు చిన్నవైతే మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. శ్రమలు చాలా వారి యొక్క అభివృద్ధిని తెలియచేస్తూ ఉంటుంటే చాలామంది ఈ లోకంలో అభివృద్ధి పొందటానికి మనుషులు చేయనటువంటి పనులు ఏమీ లేవు. అన్నీ కూడా కష్టపడేటువంటి వ్యాపారాలు, కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగము, కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యాపారము, కష్టపడుతూ శ్రమిస్తున్నటువంటి వారికి అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కష్టపడకుండా ఈ లోకంలో అభివృద్ధికి రావాలని చూడటం అవివేకమని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరములో మన దేవుడు మనలను అభివృద్ధిలోకి నడిపించాలని గొప్ప ఆకాంక్షను కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నీవు గత సంవత్సరంలో ఎన్నో బాధలు పడి ఉండొచ్చు, ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, ఎన్నో నష్టాలు పడి ఉండొచ్చు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో. మరి ఆ సంవత్సరం అంతా అయిపోయింది. ఈ నూతన సంవత్సరంలో నా స్థితి, నా పరిస్థితి, నా గతి, నా మతి ఎలా ఉంటుందో అని అనుకుంటున్నటువంటి నీ హృదయాంతరంగాల్లో ఉన్న ప్రశ్నకు దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి పరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ వీక్షకులారా, దయచేసి గమనించండి. అభివృద్ధి అనేది దేవుడు మనకు మన యొక్క విధివ్రాతలో వ్రాసించున్నాడు. అలాగనే దేవుని యొక్క చేవ్రాతతో ఆయన మన కొరకు రాసిన్నాడు. అయితే ఆయన సంకల్పము, ఆయన చిత్తాన్ని మనము గుర్తించకుండా ఈ లోకంలో మనము ఇష్టం వచ్చినట్లు జీవించి నా తలరాతని దేవుడు ఇలా రాశాడు అని దేవుని మీద నిట్టూరించే కంటే కూడా మనము దేవుని యొక్క చిత్తమును కనుగొని, ప్రభువా, నన్ను ఫలించి అభివృద్ధి పరచడానికి నన్ను సృజించిన విధానము చూడగా నా కన్నులకు ఆశ్చర్యము కలుగుతుందంటాడు. మానవుని యొక్క జీవితంలో బహుగా కష్టపడి ఫలించి అభివృద్ధి పొందిన ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా యేసేపు ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. యేసేపు అంటేనే ఫలించేడి కొమ్మ అని వాక్యము సెలవిస్తుంది. ఈ యేసేపు తన అన్నల చేత ద్వేషింపబడి, శ్రమపడి, మరి పానదాయకుడిగా ఉండి గుంతులో పడవేయబడి, ఆ గుంతులో నుండి ఐగుప్తుకెళ్ళి ఐగుప్తులో పానదాయకుడిగా ఉండి అక్కడ ఆయన ఐగుప్తు యొక్క చక్రవర్తిగా లేదంటే గవర్నర్గా పనిచేశాడు. కష్టపడకుండా యేసేపు మాత్రము అభివృద్ధిలోకి రాలేదు. తన సహోదరులకి సహాయం చేసే అంత గొప్ప అభివృద్ధిని
దేవుడు యేసేపు జీవితంలో ఇచ్చాడు. రెండవదిగా దావీదు కూడా తన జీవితంలో గొర్రె మేకలు కాసుకునేటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో టెన్షన్లకు గురయ్యాడు, ఎన్నో బాధలకు గురయ్యాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని కూడా గొప్పగా ప్రార్థించిన ఆ దావీదుని మరి దేవుడు ఏం చేశాడో తెలుసా? అభివృద్ధి పదంలో నడిపించి ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలునకు రాజుగా నియమించాడు. క్రీస్తునందు ప్రియులారా, మీరు కూడా అభివృద్ధిలోకి రావాలని, మీరు అభివృద్ధిలో ఉండాలి అని ఆకాంక్షిస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 6వ అధ్యాయము 5వ వచన భాగం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండవలెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ శ్రోతలారా, దేవుడు ఈ సంవత్సరంలో మనకి అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగముల నుండి సమృద్ధిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, గమనించండి, మన జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఎన్ని విషయాల్లో మనము కొదువై ఉన్నామో, ఎన్ని విషయాల్లో మనకి కొరత ఉన్నదో, ఎన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నామో, వాటన్నిటిని బట్టి దేవుడు మనకు జవాబుదారిగా ఉండి మనకి సమృద్ధిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ సమృద్ధి అనేటువంటిది 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనము 6, 7, 8 వచన భాగాల్లో మనం చూసినట్లయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే ఇక్కడ సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనేటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే గతించినటువంటి సంవత్సర కాలాల్లోని మనము దేవునికి ఇచ్చేటువంటి విషయంలో చాలా వెనకబడిపోయాం. మనం ఇచ్చుటను చూసినటువంటి దేవుడు చాలా అవమానపరచబడ్డాడు. ఎందుకనంటే మనము కులాన్ని బట్టి మరి ఫలాలు ఇస్తూ, కులాలను బట్టి మనం మనుషుల్ని ప్రేమిస్తూ, మన సొంత వారిని బట్టి మన సొంత వారిని ప్రేమిస్తూ, ఈ మన జాతి కాదు మన కులం కాదంటూ కొంతమంది సేవకులను ప్రక్కన పెట్టినటువంటి వైనము మన కుటుంబాల్లో ఎక్కువగా ఉన్నది. అయితే మనమైతే ఇంకా సమృద్ధిలోకి రావాలి అని ఆశ అయితే నీకైతే ఉంటుంది. కానీ నీవు సమృద్ధిగా పంట కోసేటువంటి విషయంలో నువ్వు వెనకబడిపోయావు. దేవుని యందు భయం ఉన్నటువంటి ప్రియ విశ్వాసి, ఈ యొక్క సమయమందు వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయము. దేవుడు స్వీకరించినటువంటి అర్పణ, దేవుడు స్వీకరించినటువంటి కానుక, ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆ ఆదాము అవ్వల యొక్క కుమారులు హేబేలు, కయ్యూను, మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు మరి ఏం చేశాడండి? మీకు తెలుసు, దేవుని వాక్యంలో కయ్యూను అర్పణ పట్ల దేవుని చిత్తమేంటి మీరు ఆలోచన చేశారు. హేబేలు ఇచ్చినటువంటి కానుక, హేబేలు ఇచ్చినటువంటి పంట దేవునికి చాలా ఇష్టమైనటువంటి పంట. అలాంటి పంటను కోసి, అలాంటి పంటను వేసి ఆదాము దేవునికి ఇష్టడని చెప్పాడు. కయ్యూనైతే సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవునికి అర్పణ ఇచ్చాడు. అందుకని అతడు దేశదిమ్మరైపోయాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపించాలి అనంటే దావీదు కీర్తనాకారుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. 23వ కీర్తనలో ఆయన అంటున్నాడు,
ఒకప్పుడు నాకు భోజనం లేని సందర్భాల్లో నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అడిగినాడు. అలాగనని 23వ కీర్తనలో శ్రేష్టమైన పలుకు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. రెండవదిగా అక్కడ అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియులారా, నీవు ఈ వాక్యమును వినుచుండగా నీవు దేవుని యొక్క పరిచర్యకు, దేవుని సంగమునకు, దేవుని యొక్క సేవకులకు నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా పంట కోస్తూ ఉంటుంటావో, ఆ పంట వేస్తావో, దేవుడు నీకు ఆ సమృద్ధిని, ఆ పంట నుండి ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. 126వ కీర్తన 3-4 చరణాల్లో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సమృద్ధిగా మరి పంట ఎలా వేస్తున్నామనంటే, కన్నీళ్లు విడుచుచు మనము ఆ యొక్క విత్తనములు చల్లిన ఎడల సంతోష గానముతో పంటలు కోస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో సమృద్ధి రావాలి అంటే ఈరోజు ఈ సమయమందు 3 విషయాలు మీరు పాటించాలి. ఒకటి, దేవుని యొక్క సమృద్ధిని మీరు చూడాలంటే ఇక్కడ 3 టీలు నేను చెబుతున్నాను. ఈ 3 టీలు అక్షరాలు ఏంటంటే, ఫస్ట్ టీ ఇండికేట్స్, అదేంటో తెలుసా? మీ యొక్క టైమును దేవునికి అర్పణగా ఇస్తూ ఉండాలి. రెండవది, సెకండ్ టీ మనల్ని సూచిస్తుంది. అదేంటంటే మన యొక్క టైత్, మన దశమ భాగము దేవుని దగ్గరికి రావాలి. మూడవదిగా థర్డ్ టీ మనకి మన తలాంతులు దేవుని యొద్దకు రావాలి. ఈ 3 మీరు ఎప్పుడైతే చేసి చూపిస్తారు, దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. మీ టైమును దేవునికి ఇవ్వండి, మీ యొక్క దశమ భాగమును దేవునికి ఇవ్వండి, మీ యొక్క తలాంతును దేవునికి ఇవ్వండి. అప్పుడు మీరు ఆ సమృద్ధిలోకి వెళ్ళి మీ యొక్క ఆశీర్వాదములు, సమృద్ధి అనగా అంచులు దిగజారునట్లుగా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యను ప్రేమించక, దేవుని సంఘాన్ని ప్రేమించక, దేవుని సేవకులను ప్రేమించకుండా మా ఇంట్లో బాగా ఆశీర్వాదాలు రావాలి అని అంటే, దేవుని నమ్మినంత మాత్రాన మనకు ఆశీర్వాదాలు రావండి. అందుకనే ఈ నూతన సంవత్సరంలో నీ పద్ధతి మార్చుకోవాలి, నీవిచ్చే విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు ఎంతైతే దేవునికి ఇస్తూ ఉన్నావో, సణుక్కోకుండా గొనగకుండా నీవిస్తూ ఉన్నావో, ఆ దేవుడు నీవిస్తున్నటువంటి ఆ అర్పణను బట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ రాబడి అంతటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అధికము చేయబోతూ ఉన్నాడు. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో ఒక సహోదరుడు నాకు ఒకసారి ఆ మైక్ సెట్ కొనుక్కోవటానికి కొంత ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, నేను దేవునికి ఇవ్వడము ప్రారంభించినప్పటి నుంచి దేవుడు నాకు అత్యధికంగా ఇవ్వడము నాకు ఆయన ప్రారంభించాడన్నాడు. మరొక సహోదరుడు నాతో మరొక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, నేను క్రిస్మస్ టయాల్లో నాకున్న లేకపోయినా అనేక వందల మంది సేవకులకి, అనగా విలేజెస్లో సేవ చేస్తున్నటువంటి సేవకులకు నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఒక ఆయనకి నేను మనవి చేశాను. ఆయన ఏమన్నాడంటే, ఆ కార్యక్రమంలో మేమేమైనా ఆర్థికంగా సహాయం చేయొచ్చు అంటే ఎందుకు చేయకూడదు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, త్వరగా నా ముందు నుంచి వెళ్ళిపోయి ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి నా చేతిలో పెడుతుంటే, ఎందుకు ఇంత తొందరగా నువ్వు ఇస్తున్నావని అంటే ఆయన ఒక మాట నేర్పించాడు. ఆ మాట ఏంటో తెలుసా? నేను దేవునికి ఎంత స్పీడ్గా ఇస్తే నా దేవుడు నాకు తిరిగి అంత స్పీడ్గా ఇస్తాడని ఒక సేవకుడిగా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ప్రియులారా, క్రీస్తునందు ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మనము ఇస్తున్న ప్రతి ఈవును బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి ప్రభావము. అయితే అలాంటి
ఆ యొక్క దాతృత్వాన్ని మనం కలిగి దేవునికి ఇస్తామో ఆ దేవుడు ఏబేలు అర్పణను స్వీకరించినట్లుగా, అలాగనే నైసోని యొక్క అర్పణ స్వీకరించినట్లుగా దేవుని యొక్క సన్నిధికి తేబడిన శ్రేష్టమైనటువంటి ఆ ఈవులను బట్టి దేవుడు నీ కుటుంబంలోని నీ యొక్క రాబడిని నా గిన్నె నిండి పొర్లుసున్నది అన్నట్టుగా ఈ సంవత్సరం దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇకపోతే మూడవదిగా ఈ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి మూడో శ్రేష్టమైనటువంటి వాగ్దానము అదేంటంటే సంతృప్తిని గూర్చి వాక్యము సెలవిస్తుంది. మరి దేవుని వాక్య భాగంలో నుండి భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు, నేను కొదువుగా ఉన్నను. ఆ మాటను రాస్తూ నేను సంపన్న స్థితిలో ఉండము నేను ఎరుగుదును, అలాగనే పేదరికంలో కూడా నేను ఉండనెరుగుదును. అయినను మీరు ఇస్తున్నటువంటి వస్తువులను బట్టి నేను సంతృప్తిని కలిగి ఉన్నానని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మానవుని జీవితంలో అభివృద్ధి వస్తే అహంకారం పెరిగిపోతుంది, సమృద్ధి వస్తే సంతోషం లేకుండా పోతూ ఉంది. అయితే ఈ సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో పొందాలి అనంటే దేవుడు ఇచ్చినటువంటి క్షేమకాలములోను మనము ఆయనను స్తుతించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. ఆయనను కీర్తించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. కారణమేంటో తెలుసా? మనము ఏ స్థితిలో ఉన్నా కూడా మనము సంతృప్తిని కలిగి ఉండాలి. మనకున్న ఏదైతే స్థితి ఉన్నదో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, అయ్యా నీవిచ్చిన స్థితిని బట్టి నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతున్నామో మానవుని యొక్క జీవితంలో 103వ కీర్తనలో రాయబడినటువంటి కీర్తనాకారుడు మాటను నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నా ఈ లోకంలో ఇంకా తృప్తి అనేది మనుషునికి కలగడం లేదు. మరి లోకంలో ధనదాహం, అలాగనే ఆహార దాహం, మంచినీళ్ళ దాహం, అలాగనే ఎన్నో దాహాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఎంత ఉన్నా కూడా మనుషుడు తృప్తి నొందలేకపోతున్నాడు. ఆ తృప్తి లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మనం సంపాదించినటువంటి ఆ సంపాదన మీదను, ఆ సంపద మీదను మన కన్ను పెట్టి మన దేవుడిని మర్చిపోయినందుకు ఆ తృప్తి లేకుండా పోతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఇంకా ఏదో సాధించాలి, సంపాదించాలని అనుకుంటున్నాం, కానీ హృదయంలో నీకు ఒక తృప్తి అనేది లేకపోతే, నీకు సమాధానం లేకపోతే, నువ్వెంత సాధించినా ఎంత సంపాదించినా నీ హృదయంలో తృప్తి లేకపోతే నీ యొక్క జీవితము శూన్యమైపోతుంది. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మహోన్నతుడా, మా ప్రభువ, మా జీవాధిపతి, నీకు వందనాలు. ఈ యొక్క సమయమందు నాయన మా జీవితాల్లో అభివృద్ధిని, సమృద్ధిని, సంతృప్తిని అనుగ్రహించి నడిపించి కృప చూపించండి. మా ప్రేక్షకులందరికీ వారి జీవితాల్లో అభివృద్ధి దయచేయండి, సమృద్ధి దయచేయండి, సంతృప్తి దయచేయండి. నాయన కొందరు నిరుద్యోగ సమస్యలతో అసంతృప్తిగా ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చి తృప్తిపరచండి. అప్పుల బాధల్లో ఉండి అసంతృప్తిగా ఉన్నారు, అప్పుల బాధలు తీర్చండి. వివాహాల విషయంలో నాయన పిల్లలకి వివాహములు కుదిరించి వివాహములు చేసి నాయన వారి జీవితాల్లో నాయన సంతృప్తి కలగజేయండి. కోర్టు కేసులు ఉన్న వారికి సంతృప్తికరమైన న్యాయాన్ని సమకూర్చండి. విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. రోగగ్రస్తులను మా నాయన మీరు ఆ వ్యాధుల నుండి, బాధల నుండి విడిపించి సంతృప్తిని కలుగజేయమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.